హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. మా లక్ష్మీదేవి అమ్మవారిని చూసారా, నేను ఎంత చక్కగా తమలపాకుల ఆసనం వేసి చక్కగా పూజ చేసుకున్నాను ఈరోజు. చూసారా ఎంత బాగున్నారా. ఇంకో విషయం ఏంటంటే, మనం చక్కగా రోజు మార్చి చక్కగా అమ్మవారికి పూజలు చేసుకున్నాం అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మన పూజతో స్టార్ట్ అయిన డే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే చేస్తూ ఉంటాం కొంచెం ముందు వెనకగా, కాకపోతే పైకి లేచి చక్కగా పూజ చేసుకొని తర్వాత పనులు స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందో అండి. ఏమీ డిస్టర్బెన్సెస్ ఉండవు, ఉన్నవి పోతాయి, ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఇంకోటి ఏంటంటే, ఏమైనా మీ హస్బెండ్తో కానీ లేకపోతే ఇంకేమైనా చిరాకులు ఉన్నాయనుకోండి, చక్కగా అమ్మవారిని తమలపాకులతో ఆసనం వేసి చక్కగా పూజ చేసుకొని గాయత్రి మంత్రం 108 సార్లు చదువుకున్నారనుకోండి, మన ప్రాబ్లమ్స్ ఇట్టే పోతాయి. నిజంగా నేను ఇవన్నీ చేస్తూనే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం బాగున్నా సరే ఇంకా బాగుండాలి అంటే మనం ఎప్పుడూ దైవారాధనలోనే ఉండాలండి. దైవారాధనకు మించింది ఇంకొకటి లేదు. ఇంకోటి ఏంటంటే, మన హ్యాపీనెస్నైనా సాడ్నెస్నైనా ఎదిరింటోళ్ళతో పక్కింటోళ్ళతో చెప్పుకోవద్దండి. ఎందుకంటే హ్యాపీనెస్ చెప్పుకుంటే దిష్టి తగులుతుంది, సాడ్నెస్ చెప్పుకుంటే హేళన అవుతుంది. అందుకని మన దేవుడి దగ్గరే